హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు అజయ్ కుమార్. ఓకే గైస్, సెకండ్ లెసన్ లోని పాలినామిల్స్ లోని ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఓకే గైస్, మీకు ఫస్ట్ లెసన్ కానివ్వండి, సెకండ్ లెసన్ కానివ్వండి, మీకు ఆన్సర్స్ కావాలనుకుంటే విక్టరీ స్టడీస్ అని ఇన్స్టాగ్రామ్ లో టైప్ చేయండి. మీకు ఖచ్చితంగా వాటి ఆన్సర్స్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, లెసన్స్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది. మీరు ఖచ్చితంగా అవైలబుల్గా ఉండి చూడండి. ఓకే గైస్, ఎగ్జాంపుల్ 1 వచ్చేసి ఇక్కడ చూడండి. లుక్ ఎట్ ద గ్రాఫ్స్ ఓకే ఇన్ ఫిగర్ గివెన్ బిలో, ఈచ్ ఇన్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు p of x, where p of x is a polynomials. ఓకే, p of x is a polynomials. ఫర్ ద గ్రాఫ్స్ ఫైండ్ ద, ఇక్కడ ఏమంటారు, ఫైండ్ ద నంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ p of x. ఓకే, అంటే ఇది x యాక్సిస్ మీద ఎన్ని చోట్ల తాకిందో వాటిని మనం ఏమంటాం, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, x యాక్సిస్ ఎన్ని చోట్ల తాకింది అనేది చెప్పగలగాలి. ఓకే, చాలా సింపుల్ గా ఉంటుంది. ఇవి ఎందుకంటే 1 మార్క్ ఇంపార్టెంట్, 1 మార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ 10th క్లాస్ లో ఇట్లాంటిది ఒక ప్రాబ్లం లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఓకే, అర్థమైందా? అందుకు కాబట్టి 1 మార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఇవి. ఓకే ఓకే, ఇక్కడ చూడండి, x యాక్సిస్ ఎన్ని చోట్ల టచ్ అయింది ఇక్కడ ఫిగర్ 1 లో. ఇక్కడ చూడండి 1 టైం టచ్ అయింది. ఓకే, అంటే నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నట్టు 1. అంటే ఇప్పుడు ఏమని రాయొచ్చు, ద number of zeros is 1. ఎన్నిసార్లు టచ్ అయింది ఇక్కడ? ఒకసారి టచ్ అయింది. ఓకే, ఇక్కడ చూడండి ఎన్నిసార్లు టచ్ అయింది, 2 టైమ్స్ టచ్ అయింది. అంటే ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉన్నట్టు 2. మీరు డెఫినేషన్ తో సహా నీట్ గా రాసుకోండి. ఓకే, 2 ఉన్నట్టు. ఓకే, మళ్ళీ ఇక్కడ థర్డ్ ఫిగర్ లో చూడండి ఎన్నిసార్లు టచ్ అయింది ఎక్స్ యాక్సిస్, 1 2 3. అంటే ఎన్ని జీరోస్ ఉన్నట్టు 3. ఓకే, ఇది ఏమని చెప్పినాం, కర్వ్. ఇది పారాబోలా. ఓకే, ఇది కూడా కర్వ్, ఇది స్ట్రైట్ లైన్. ఇక్కడ ఫోర్త్ డయాగ్రామ్ ఎన్నిసార్లు టచ్ అయింది ఎక్స్ యాక్సిస్ గా, ఓన్లీ 1 టైం టచ్ అయింది. అంటే ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నట్టు 1. ఓకే ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అది స్ట్రైట్ లైన్. ఇదేంది, పారాబోలా. ఇది ఏ ఈక్వేషన్ కి వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి వస్తుంది ఈ గ్రాఫికల్ మెథడ్. ఓకే, ఎక్స్ యాక్సిస్ 1 టైం టచ్ అయింది కాబట్టి ఆన్సర్ ఎంత, 1. ద నంబర్ ఆఫ్ జీరోస్ ఈస్ 1 అని రాసుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఇలాంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది ఇక్కడ. ఓకే, 1 2 3 4. అంటే ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎంత, 4. ఓకే, ద నంబర్ ఆఫ్ జీరోస్ ఈస్ 4. ఓకే గైస్, అర్థమైందా? ఓకే గైస్, సెకండ్ ప్రాబ్లం ఇక్కడ చూడండి. సేమ్ ఇది అంటే ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని ఎక్సర్సైజ్ 1 ఉందనం, ఎక్సర్సైజ్ 1.2 2.1 ఉందనమాట. సేమ్ ఎక్సర్సైజ్ సేమ్ ఎగ్జాంపుల్ 1 లెక్కనే 2.1 ఉందనమాట ఎగ్జాంపుల్. ఓకే గైస్, సేమ్ ఇందాక లెక్కనే నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవడమే. ఓకే, నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవడమే. ఓకే, look at the graphs in the figure below, each in the graph of the y equal to p of x, where p of x is a polynomial. For the graphs find the number of zeros of p of x. ఇక్కడ కూడా సేమ్ నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోవాలి. ఓకే గైస్, కనుక్కుందాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ఫిగర్ లో x యాక్సిస్ మీద ఏమైనా టచ్ అయినా లేదు. అంటే ఇక్కడ y యాక్సిస్ మీద టచ్ అయింది. ఇది x యాక్సిస్, గుర్తుపెట్టుకోండి. ఇది x యాక్సిస్. ఈ x యాక్సిస్ మీద తాకిందంటే అది ఖచ్చితంగా జీరో ఆఫ్ ది పాలినామియల్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఇవన్నీ 1 మార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో అయితే ఇది ఒకసారి అడగడం జరిగింది, ఇది ఒకసారి అడగడం, ఈ 3 ఒకసారి అడగడం జరిగింది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ లో, అలాగనే సప్లిమెంటరీలో లేకుంటే అలా అడగడం జరిగింది. ఓకే కేస్, ఇక్కడ చూడండి ద నంబర్ ఆఫ్ జీరోస్ కనుక్కోండి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద తాకితేనే నీకు నంబర్ ఆఫ్ జీరోస్, లేకుంటే లేదు. అంటే ఇక్కడ ఏమని, నో నంబర్ ఆఫ్ జీరోస్ లేదు. ఓకే, ఇక్కడ సెకండ్ ఫిగర్ ఇక్కడ రండి. ఇక్కడ y యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ మీద ఒక చోట, అంటే ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎంత, ద నంబర్ ఆఫ్ జీరోస్ ఈస్ 1. ఎన్నిసార్లు టచ్ అయింది, 1 టైం టచ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ థర్డ్ ఫిగర్ లో ఎక్స్ యాక్సిస్ మీద ఎన్నిసార్లు టచ్ అయింది, 1 2 3 టైమ్స్ టచ్ అయింది. అంటే ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్నట్టు 3. ఓకే, నేను డైరెక్ట్ రాస్తున్నాను, మీరు డెఫినేషన్స్ నీట్ గా రాసుకోండి. ఓకే ఓకే గెస్. నెక్స్ట్ ఫోర్త్ దాంట్లో 1 2. గుర్తుపట్టాలి, ఆ ఎక్స్ యాక్సిస్ మీద ఎన్నిసార్లు టచ్ అయింది అనేది ఒక్కటి గుర్తుపడితే చాలు, మీరు నంబర్ ఆఫ్ జీరోస్ అనుకున్నట్టు. ఓకే, ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎంత దీనికి, 2. ఓకే ఓకే గెస్. నెక్స్ట్ చూస్తే డయాగ్రామ్ ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ జీరోస్ 1 2 3 4. అంటే ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని, 4. ఓకే, ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని, 4. ఓకే, నెక్స్ట్ సిక్స్త్
1 2 3 అంటే ద నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని దీనికి 3. ఇప్పుడు ఈ గ్రాఫ్ చూడండి, ఇది ఏంది స్ట్రైట్ లైన్, లీనియర్ ఈక్వేషన్. ఓకే, స్ట్రైట్ లైన్ కి మాత్రమే స్ట్రైట్ లైన్ వస్తుంది, లీనియర్ ఈక్వేషన్ కి మాత్రమే స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి కర్వ్, ఇది క్యూబిక్ పాలినామియల్ కి వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇది కూడా కర్వ్. ఓకే, ఇది కూడా పారాబోలా, యూ షేప్ లో వచ్చిందంటే అది ఖచ్చితంగా పారాబోలా. ఓకే, గుర్తుపెట్టుకో. ఓకే, ఇది కూడా కర్వ్ కి సంబంధించింది, ఇది కూడా కర్వ్ కి సంబంధించింది. ఓకే గైస్.